రుద్రాక్ష ధారణ చేసినప్పుడు ఏమి పాటించాలి, దేన్ని ప్రామాణికంగా చేసుకొని ధరించాలి అంటే చాలామంది చెప్తుంటారు, ఈ రాశి నువ్వు ఈ రుద్రాక్ష వేసుకో, ఈ నక్షత్రం ఈ రుద్రాక్ష వేసుకో, ఇలాంటి చెప్పే వాళ్ళని పక్కన పెట్టండి. ఇది కాదు పద్ధతి. అంత సింపుల్గా అయితే 12 రాశులు 27 నక్షత్రాల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కూడా ఎవరికి అవసరం లేదు. అంటే ఎవరైనా నిష్ణాతులు అయిపోతారు. అది కాదు. రుద్రాక్ష ధారణ చేసినప్పుడు ఒకవేళ నిజంగా జాతక పరిశీలన చేసి రుద్రాక్ష ధారణ తెలియజేయాల్సి వచ్చినప్పుడు దశలు, అంతర్దశలు, సూక్ష్మదశలు, మహర్దశలతో సహా అన్నీ పరిశీలించి వాళ్ళకి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే బాగుంటుంది అనేది పూర్తిగా రుద్రాక్ష పట్ల అవగాహన ఉండాలి, అలాగే శాస్త్రం పట్ల అవగాహన ఉండాలి. ఈ రెండింటినీ ప్రదీప్తం చేసి చెప్పాలి తప్ప ఏదో నోటుకొచ్చింది చెప్పడము, ఈ రాశిని వేసేసుకో ఇలా చెప్పిన వాళ్ళని అలా చెప్తే మనం అంత ఇదిగా తీసుకోక్కర్లేదు, వాటిని పాటించాల్సిన అవసరం లేదు. రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు ఇవేమీ లేకుండా కూడా చేయవచ్చు. ఎవరైనా ఏ రుద్రాక్ష అయినా వేసుకోవచ్చు. కాకపోతే రెడీమేడ్ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చిన డ్రెస్ తీసుకొని వేసేసుకోవచ్చు. ఒక దర్జీ చేతుల మీదుగా కుట్టించినది వేసుకుంటే ఖచ్చితమైనటువంటి కొలతలతో మన డ్రెస్ను మనం వేసుకోగలుగుతాం. కాబట్టి మన రుద్రాక్ష మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అనుభవం ఉన్న వాళ్ళ సలహా తీసుకొని వేసుకుంటే అది ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.